నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వీగిపోయిన వైకాపా అవిశ్వాస తీర్మానం. మూజువాణి ఓటుతో తిరస్కరించిన శాసనసభ. న్యాయ వ్యవస్థపై జగన్ వ్యాఖ్యల దుమారం. క్షమాపణకు తెలుగుదేశం పట్టు, తప్పు చేయలేదని సమర్థించుకున్న ప్రతిపక్ష నేత. కరవులోనూ జాతీయ సగటును మించిన తెలంగాణ వృద్ధి రేటు. సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి. వ్యవసాయ రంగంలో 4.5% తగ్గుదల. ప్రాజెక్టుల పూర్తికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. 4 ఏళ్లలో 1 కోటి ఎకరాలకు నీరివ్వాలని కేసీఆర్ ఆదేశం. పనుల్లో వేగం పెంచాలని స్పష్టీకరణ. విజయవాడ శివారులో రోడ్డు ప్రమాదం. డ్రైవర్ సహా 4 ఉస్మానియా వైద్య విద్యార్థులు మృతి. బస్సులో ఘర్షణే కారణమని అనుమానం. నేటి నుంచి 2020 ప్రపంచ కప్ సూపర్ 10 పోరు. తొలి మ్యాచ్కు సిద్ధమైన భారత్ న్యూజిలాండ్. జోరు కొనసాగించాలని ధోనీ సేన పట్టుదల. ఆంధ్రప్రదేశ్ సర్కారుపై శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ తిరస్కరించింది. ఈ విషయంలో అధికార తెలుగుదేశం పక్కా ప్రణాళికతో వ్యవహరించగా తమ వ్యూహాలను అమలు చేయడంలో విపక్షం విఫలమైంది. తీర్మానంపై చర్చ సందర్భంగా సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో సభాపతి కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో పార్టీ వీడిన 8 మంది ఎమ్మెల్యేల్ని ఇరుకున పెట్టాలన్న వైకాపా వ్యూహం బెడిసికొట్టింది. దాదాపు 9.5 గంటలు అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. చర్చ సందర్భంగా చంద్రబాబుపై జగన్ చేసిన ఆరోపణలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడితో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. మీ మీద 20 ఆరోపణలు. ఈ 20 ఆరోపణల మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేద్దాం. రెడీగా అడుగుతా ఉన్నా. మీ నాన్న బతుకున్నప్పుడు నా మీద కోర్టు పోయాడు. 1 కాదు 26 కేసులు వేశాడు. 23 ఎంక్వైరీలు చేశాడు. 10 సంవత్సరాలు. మీ తండ్రి ఏమీ చేసుకోలేకపోయాడు. బ్యాట్స్మెన్ కూడా లేకుండా బంతేసి యాక్షన్ తీసుకోమన్నారని సుప్రీంకోర్టు చెప్పిందయా మీరు పెట్టిన కేసులకి. చంద్రబాబుపై ఆరోపణల సందర్భంగా న్యాయస్థానాలపై విపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికి దారితీశాయి. జడ్జిమెంట్లన్నీ కూడా ఆయన చదివిన ఇన్ని జడ్జిమెంట్ చదివి వినిపించాడు. ఆ ప్రతి జడ్జిమెంట్లోనూ కనిపించింది ఏమిటి అంటే, అధ్యక్ష, ఎంక్వైరీకి పోవాల్సిన పని లేదు అని టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఎంక్వైరీ జరగకుండా జడ్జిమెంట్లు తెప్పించుకొని ఆరోపణల మీద విచారణ జరగకుండా సేఫ్టీ నెట్ను తనకున్న పలుకుబడితో చేయించుకోగలిగాడు. అధ్యక్ష, రాజ్యాంగాన్నే అవమానపరిచినటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఇటువంటి నాయకుడు అసలు ఈ సభలో ఉండటానికే అర్హత లేనప్పుడు మీరు పర్మిట్ చేయడానికి వీల్లేదు అధ్యక్ష అయింది మాట్లాడటానికి. ఇంచేట ఆయన ఉండటానికి అర్హత లేదు. ముందు క్షమాపణ చెప్పాను. ఈ సందర్భంగా జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని స్పీకర్ సూచనతో ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు వెనక్కి తీసుకున్నారు. ఈ గందరగోళంలో కాసేపు వాయిదా పడిన సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా జగన్ క్షమాపణకు తెదేపా పట్టుబట్టింది. మన కౌలన్ షక్దర్లో కూడా చాలా క్లియర్ గా ఉంది. కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 122లో చాలా క్లియర్ గా ఉంది. జడ్జెస్ గురించి, జడ్జెస్ కాండక్ట్ గురించి ఇక్కడ మాట్లాడకూడదని. ఫస్ట్ ఆయన అపాలజీ చెప్పాలి, లేకపోతే ఆయన ఈ హౌస్ లో ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. జ్యుడిషియల్ ప్రొసీజర్ మీద నిజంగా అందరికన్నా గౌరవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అధ్యక్ష. అవును, మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇద్దరు కలిసి నా మీద కేసులు వేసిన నేను జ్యుడిషియరీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి వారం పోతా ఉన్నా. ఎవరు ప్రజల గురించి వెళ్ళలేదు అధ్యక్ష. ఈయన ఇడిపలపాయలో బంకర్స్లో దాచినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాని గురించి కేసులు పెడితే దాని గురించి వెళ్ళాడు అధ్యక్ష. అంచేత ఆయన తప్పకుండా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతే హౌస్ రన్ అవ్వాలనేటువంటిది ప్రభుత్వం యొక్క, రూలింగ్ పార్టీ యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎక్కడా కూడా తప్పు జరిగింది లేదు అధ్యక్ష. ఆయన కోసం గంటకు 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేసే లాయర్ కోసం ఈ ప్రత్యేక విమానాల్లో వస్తున్నారు. ఆయన పలుకుబడితో కాదా అధ్యక్ష అడుగుతా ఉన్నా. అధికార పార్టీ సభ్యులంతా క్షమాపణకు డిమాండ్ చేసినప్పటికీ జగన్ ముందుకు రాకపోవడంతో ఓటింగ్పై నిర్ణయం తీసుకోవాలని మంత్రి మాణిక్యాలరావు స్పీకర్ను కోరారు. ఏదైతే ఇందులో నేనేం తప్పు చేశానో ఏదైనా శాసనసభలో మాట్లాడొచ్చు అంటే డెమోక్రసీకి ఇదే అర్థం. దయ ఉంచి మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని
ఇక్కడతోటి దీన్ని ఊరికే ప్రొలాంగ్ చేయకుండా లేకపోతే ఓటింగ్ కన్నా పోయి మంచిదనేది నా అభిప్రాయం అధ్యక్ష. అనంతరం జగన్ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న సమయంలో స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తీసుకోగా మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఆయన అపాలజీ చెప్పు తీరాలి. ఒకవేళ నేను అపాలజీ చెప్పినట్టు మొండిగా కూర్చుంటే ఓటింగ్ వెళ్దాం అధ్యక్ష. మీరు చెప్తారా లేదనేది మీ ఇష్టం, బట్ ఐ లీవ్ ఇట్ టు యూ. మీ ఒక మాటతో మీరు ఇందాక నేను తప్పు కాదు చెప్పనని స్టికాన్ అయితే దట్ విల్ గో హెడ్. ఎస్, వాట్ డూ యూ వాంట్ టు సే? ఆధారాలు అని మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఆడియో వీడియో టేపులతో సహా చంద్రబాబు నాయుడు దొరికితే ఆడియో ఆధారాల మాదిరి కనపడం. Now, please, motion of no confidence in the Council of Ministers given by Sri Jyotil Nehru and other members is before the House. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Noes have it, noes have it. The motion is lost. The House is next will go for the discussion on general budget. The member from YSRP Rajendranath Reddy to initiate the subject. Rajendranath Reddy. Please. ఓటింగ్ జరపాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేయగా స్పీకర్ నిరాకరించారు. తరువాత బడ్జెట్పై చర్చను తెలుగుదేశం సభ్యులు కూన రవికుమార్ ప్రారంభించగా సభ వాయిదా పడింది. అవిశ్వాసం నోటీసిచ్చిన తరువాత సభ్యులకు విప్ జారీ చేయలేకపోయిన వైకాపా సభలో చర్చ చేపట్టిన తరువాత విప్ జారీ చేసినా సభ్యులందరికీ అందలేదు. పార్టీ వీడిన 8 మంది సహా మొత్తం 17 మంది వైకాపా సభ్యులు సోమవారం సభకు హాజరు కాలేదు. రుణాల వితరణ, రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రతిపక్ష నేత జగన్ శాసనసభలో ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో కౌలు రైతులకు రుణాల జారీ, మాఫీపై ప్రశ్నించిన జగన్ లక్షల మంది కౌలు రైతులుంటే వేల మందికి మాత్రమే బ్యాంకులు అప్పులిస్తున్నాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందునే కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాధ్యమైనంత ఎక్కువ మంది కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. పంట రుణాలు పొందిన కౌలు రైతులు ఎంతమంది అని అంటే 95,299 అధ్యక్ష. అంటే ఎక్కడ 16,25,000, ఎక్కడ 95,299. ఇది కాక అధ్యక్ష వీళ్ళకి ఇచ్చిన రుణాలన్నీ 218 కోట్ల రూపాయలని చెప్పి తన నోట్లో నుంచి కూడా వస్తా ఉన్నది. కౌలు రైతులకు సంబంధించి రుణాలు మాఫీ చేశాము అని కూడా ఆయన నోట్లో నుంచి మాట వచ్చింది అధ్యక్ష. ఎంతమందికి మాఫీ చేశారని చెప్పి అని నేను గౌరవ మంత్రి గారిని కూడా అడగదలుచుకున్నాను అధ్యక్ష. వాస్తవంగా గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పినట్టు 16,25,000 అనేటువంటిది లోపాయికారి ఒప్పందాలతో జరుగుతుంది అధ్యక్ష. ఈ 16 లక్షలు అనేటువంటిది ఈ ఒక్క సంవత్సరం వచ్చింది కూడా కాదు అధ్యక్ష. ఎలిజిబుల్ లోన్ అకౌంట్స్ వచ్చేటప్పుడు కౌలు రైతులు 79,366 అకౌంట్స్ వచ్చినాయి అధ్యక్ష. దీనికి గాను టోటల్ వేవర్ అమౌంట్ 204,03,00,000. బ్యాంక్స్ కూడా అధ్యక్ష ఈ మధ్య కౌలు రైతులకి ఏ విధంగా రుణం ఎక్కువ విడుదల చేయడానికి వీలవుతుంది అనేటువంటి దాంట్లో అధ్యక్ష వాళ్ళు మినిమం 3 years కౌలు ఉంటే మేము ఎక్కువ రిలీజ్ చేస్తాం అనేటువంటి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఈ సంవత్సరం ఈ బుకింగ్ ద్వారా కౌలు రైతులకు రుణాలు ఇప్పించేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయటం జరుగుతుంది. నవ తెలంగాణను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు పోతున్నట్లు కేసీఆర్ సర్కారు స్పష్టం చేసింది. వ్యవసాయం, సాగునీరు, ఐటీ, పారిశ్రామిక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడించింది. కరువు వల్ల వ్యవసాయ రంగంలో వృద్ధి తగ్గినప్పటికీ 2015-16లో 9.24% వృద్ధి రేటు సాధించినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. 2016-17 బడ్జెట్తో పాటు సామాజిక ఆర్థిక నివేదికను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పునరావిష్కరణ పేరిట ప్రస్తుత స్థితి, ప్రభుత్వ లక్ష్యాలను వివరించింది. సమైక్య రాష్ట్రంలో వారసత్వంగా వచ్చిన తప్పిదాలను అధిగమిస్తూనే సుస్థిర అభివృద్ధి దిశగా పయనించడం సవాలుగా అభివర్ణించింది. 2015-16లో 9.24% వృద్ధి సాధించినట్లు పేర్కొన్న సామాజిక ఆర్థిక సర్వే జాతీయ సగటును మించిన గణాంకాలు నమోదు చేసినట్లు తేల్చింది. తెలంగాణలో 30% పట్టణ జనాభా హైదరాబాద్లోనే ఉంటుందని పేర్కొంది. 2015-16లో జీఎస్డీపీని 5.83 లక్షల కోట్లని అంచనా వేసింది. గతేడాది జీఎస్డీపీ 4.69 లక్షల కోట్లు కాగా 9.2% పెరుగుదల నమోదైందని పేర్కొంది. వర్షాభావం వల్ల వ్యవసాయ రంగంలో 4.5% తగ్గుదల నమోదైందని ఆర్థిక సర్వే నివేదించింది. 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం 1.29 లక్షలు కాగా 2.94 లక్షలతో హైదరాబాద్ ముందుంది. 76,000తో ఆదిలాబాద్ జిల్లా తలసరి ఆదాయం అట్టడుగున నిలిచింది. 15 ఏళ్లు పైబడిన వారిలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే
పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగం అధికంగా ఉందని పేర్కొంది. 2014-15లో 53.2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో తెలంగాణలో పంటలు వేయగా 72.2 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైంది. 2015-16లో వర్షాభావం వల్ల 49.35 లక్షల టన్నులకు పడిపోయింది. రుణమాఫీ వల్ల రైతులకు లబ్ధి చేకూరుతోందని, కొత్త రుణాలు కూడా అందాయని ఆర్థిక సర్వే తెలిపింది. వచ్చే ఏడాదితో రుణాలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయని పేర్కొంది. పారిశ్రామిక రంగంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిన తెలంగాణ ప్రభుత్వం 2015-16లో 8.3% వృద్ధి రేటు అంచనా వేసింది. తెలంగాణలో పరిశ్రమల పెరుగుదల శాతం 77.82గా ఉంది. జాతీయ సగటు 41.73గానే ఉంది. ఉపాధి పెరుగుదల 37.78% కాగా జాతీయ సగటు 34.35గా నమోదైంది. పరిశ్రమలు హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 16.97% ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో 5.29% మాత్రమే ఉన్నట్లు సర్వేలో పేర్కొంది. నిరంతర విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా 10% పారిశ్రామిక అవసరాలకు నీరు, టీహబ్, టీఎస్ ఐపాస్ల వల్ల పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుందని తెలిపింది. టీఎస్ ఐపాస్ ద్వారా 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరడంతో పాటు 1,00,000కు పైగా ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపింది. ఖనిజాల నుంచి 2015-16లో 3,300 కోట్లు ఆదాయం అంచనా వేసింది. తెలంగాణ గ్రాస్ వాల్యూ యాడెడ్ సేవారంగంలో వాటా 61%గా సర్వేలో పేర్కొంది. సేవారంగంలో పెరుగుదల 2015-16లో 9.9%గా నమోదైంది. ఐటీ ఎగుమతులు 2014-15లో 68,258 కోట్లు కాగా కొత్తగా 89 ఐటీ కేంద్రాలు వచ్చాయని పేర్కొంది. 2005లో 3.26 కోట్లున్న పర్యాటకుల సంఖ్య దశాబ్ద కాలంలో 9.46 కోట్లకు చేరుకుందని పేర్కొంది. పర్యాటకులు కరీంనగర్ జిల్లాను ఎక్కువగా సందర్శించినట్లు తెలిపింది. హైదరాబాద్కు విదేశీ పర్యాటకులు అధికంగా రావడంతో పాటు ఆరోగ్య పర్యాటకం విస్తరిస్తుందని పేర్కొంది. సేవా రంగంలో నైపుణ్య కొరత అధిగమించేందుకు టాస్క్ ఏర్పాటు చేశామని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు, ఆ దిశగా తీసుకున్న చర్యలు, భవిష్యత్ లక్ష్యాలను సర్వేలో ప్రణాళిక శాఖ ప్రత్యేకంగా పేర్కొంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా 21 నెలల్లో పింఛన్లు, ఆరోగ్య లక్ష్మి, ఆహార భద్రత వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 2 పడక గదుల ఇల్లు వంటి పథకాలను చేపట్టినట్లు పేర్కొంది. 35 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఎస్సీ/ఎస్టీ మైనార్టీలకు 51,000 సాయం చేస్తున్నట్లు తెలిపింది. ప్రజారోగ్య విధానాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్య లక్ష్మి లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. మైనార్టీల కోసం 70 ఆశ్రమ పాఠశాలలు నెలకొల్పినట్లు పేర్కొంది. భద్రత కోసం జంట నగరాల్లో 1,00,000 సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు, మహిళా భద్రతకు షీ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 3-4 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్లో 25,000 కోట్ల కేటాయింపు, గోదావరి జలాలపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నందున ఇక పనులను వేగవంతం చేయాలని ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా సమీక్షించిన కేసీఆర్ అధికారులు రూపొందించిన నివేదికలను పరిశీలించారు. గోదావరి నుంచి అన్నారం, సుందిల్లా, మేడారం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల, తలమడ్ల, మంచిప్ప జలాశయాలకు నీరు వచ్చే విధానంపై చర్చించారు. నదిలో నీరు పుష్కలంగా ఉన్న సమయంలో ఎక్కువ నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపాలని సూచించారు. దేవాదుల పంప్ హౌస్ దిగువన బ్యారేజీ నిర్మాణం ద్వారా వరంగల్ జిల్లాలో అత్యధిక ఎకరాలకు నీరు ఇవ్వవచ్చని, తక్కువ ముంపు ఎక్కువ ప్రయోజనం ఉండేలా నిర్మాణం జరగాలని కేసీఆర్ సూచించారు. ప్రాణహిత, కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ తదితర ప్రాజెక్టుల పనులన్నీ ఏకకాలంలో జరగాలని నిర్దేశించారు. సాగునీటి ప్రాజెక్టులపై పర్యవేక్షణకు హరీష్ రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఏప్రిల్ నెలలో ఢిల్లీలో జరిగే ప్రపంచ జలవారోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆహ్వానించారు. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఆయా దేశాల్లో జల విధానంపై చర్చ జరుగుతుంది. ఏప్రిల్ 4న జరిగే జలవారోత్సవాల ప్రారంభ సదస్సులో ప్రసంగించాలని కేసీఆర్ను కోరిన ఉమాభారతి తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్ కాకతీయ గురించి వివరించాలని కోరారు. మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో అంతకంతకు పడిపోతున్న కుటుంబ విలువలను నిలబెట్టేలా భవిష్యత్ తరాలకు మన కుటుంబ వ్యవస్థ, సంస్కృతి విలువలను తెలియచేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. గీతంస్ విశ్వవిద్యాలయ ఉపకులపతి కోనేరు రామకృష్ణారావు రచించిన ఏజ్లెస్ మైండ్స్ అండ్ టైమ్లెస్ ఐడియాస్ పుస్తకాన్ని ఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించిన వెంకయ్య, నేటి యువతలో ప్రశ్నించే తత్వం రోజురోజుకు పెరుగుతోందన్నారు. గ్లోబలైజేషన్ స్పీడ్ పెరిగిపోయింది. సమాజంలో అశాంతి, అరాచకం, అస్తవ్యస్తం ఎక్కువైపోయింది. దీనికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ బలహీనం కావడం, తాత్విక చింతన కూడా తక్కువ కావడం. మళ్ళా తిరిగి దేశంలో మనం మన యొక్క పాత భారతీయ సంస్కృతి, పరంపర, పద్ధతులు మనం తిరిగి అనుసరించాల్సిన అవసరం ఉంది.
మన దేశాన్ని గర్వించిన వాడు, దేశాన్ని గౌరవించిన వాడు, తన సంస్కృతిని, సభ్యతను, సంస్కారాన్ని అర్థం చేసుకునే వాడికి జీవితానికి అర్థమే లేదు. విజయవాడలో జరిగిన రహదారి ప్రమాదంలో 4 ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు సహా బస్సు డ్రైవర్ మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది. తమ సెల్ ఫోన్లు, పర్సులు చోరీ చేశారని విద్యార్థులు డ్రైవర్ క్లీనర్తో ఘర్షణకు దిగిన సమయంలో బస్సు చెట్టును గుద్ది బోల్తా పడిందని ఆ ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులు చెబుతున్నారు. విజయవాడ గొల్లపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన 4 విద్యార్థులు, బస్సు చోదకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయపడగా కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన విద్యార్థుల్ని లక్ష్మణ్, విజయ్ తేజ, విజయ్ కృష్ణమోహన్, ప్రణయ రాజులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు చోదకుడు శంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు విద్యార్థులు చెప్తున్నారు. బస్సు చెట్టును బలంగా ఢీకొని బోల్తా పడటంతో నుజ్జునుజ్జయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని విజయవాడలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన క్రీడా పోటీలకు హాజరైన ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు గుంటూరులోని హైలాండ్ ను సందర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో కొందరు తమ సంచుల్ని బస్సులోనే ఉంచారు. అందులో పర్సులు, విలువైన ఫోన్లు ఉన్నాయని, వాటిని బస్సు క్లీనర్ దొంగలించాడని, దొంగతనంలో చోదకుడికి ప్రమేయముందని వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఆ విషయమై తగాదా పడుతున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్ డ్రైవర్, క్లీనర్ కలిసి మా పర్సులు అవన్నీ దొంగిలించారు. వాళ్ళని మేము పట్టుకుని అవి ఆపుకున్నాము. డ్రైవర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఆ విషయం తెలిసిపోవడం వల్ల మేము అతను ఆపన్నా కూడా ఆపకుండా రైస్ చేసి బాగా అతనే లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ తిప్పేసి గుద్దేశాడు. తాగున్నాడు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ అదనపు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఇక్కడ చెట్టు కొట్టేసి సైడ్ లో టర్టల్ అయిపోయింది. బస్ విజయవాడ నుంచి హైదరాబాద్ కి పోతున్నారని వాళ్ళు చెప్పిన ప్రకారం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. విద్యార్థుల ఆకస్మిక మృతితో ఉస్మానియా వైద్య కళాశాలకు నేడు సెలవు ప్రకటించారు. కొల్లేరు కాంటూరు తగ్గింపు అంశంపై ప్రకాష్ జవదేకర్ హామీ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు నేతృత్వంలో కొల్లూరు సమస్యల పరిష్కారంపై జవదేకర్ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్టు కామినేని వెల్లడించారు. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి విశాఖపట్నంలో నైపర్ వైద్య పరికరాల తయారీ సంస్థలకు నిధులు మంజూరు చేయాలని కామినేని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, హామీల అమలుపై చర్చించిన వారు ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. విభజన చట్టంలో హామీల అమలుకు 5 లక్షల కోట్లు అవసరమైనా ఇప్పటివరకు పెట్టిన 3 బడ్జెట్లలో కేవలం 10,000 కోట్లే ఇచ్చారని ప్రణబ్కు తెలిపినట్లు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భేటీ తర్వాత చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులపై ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుస్తామని తెలిపారు. లోటు బడ్జెట్ను పూరించడం సహా పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని వివరించామన్న ఆయన వీలైనంత త్వరలో కేంద్ర ప్రభుత్వంపై వాటిపై స్పష్టతనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 2 ఏళ్లలో విద్యా ప్రమాణాల విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహణ, మరమ్మతుల కోసం తక్షణమే 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కడియం ప్రకటించారు. త్వరలోనే కామారెడ్డికి మహిళా కళాశాలను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు ఒంటిపూట నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు సుదీర్ఘ సమాలోచనలు చేసిన సర్కారు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు ఒంటిపూట బడులుంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్కరణలో భాగంగా ఈ ఏడాది నుంచి CBSE తరహాలో పరీక్షల నిర్వహణ, వేసవి సెలవులకు ముందే కొత్త తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఒంటిపూట బడుల నిర్వహణను రద్దు చేసినప్పటికీ ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
పేదలు రోగుల సేవకే జీవితాన్ని అంకితం చేసిన మానవతామూర్తి నోబెల్ గ్రహీత మదర్ థెరిసాకు నేడు సెయింట్హుడ్ హోదా లభించనుంది. మరణానంతరం ఇటీవల ఆమె చూపిన రెండో మహిమపై ఈ మేరకు వాటికన్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. మదర్కు సెయింట్హుడ్ హోదా ఇస్తూ కమిటీ తీసుకునే డిగ్రీపై పోప్ సంతకం చేస్తే ఆమెకు హోదా వస్తుందని వాటికన్ వర్గాలు వెల్లడించాయి. మెదడులో కణితులతో ఇబ్బంది బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తి మదర్ థెరిసాను ప్రార్థించడం వల్ల పూర్తిగా కోలుకున్నాడని, అది ఆమె రెండో మహిమని చెబుతున్నారు. ఈ అంశంపై వాటికన్ కమిటీ నేడు నిర్ణయం ప్రకటించనుంది. సిరియాలో అసద్ ప్రభుత్వానికి మద్దతుగా మోహరించిన సైనిక బలగాలను పాక్షికంగా ఉపసంహరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. నేటి నుంచి దళాలను క్రమంగా వెనక్కి రప్పించాలని రష్యా రక్షణ శాఖ మంత్రిని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేశామని, అందుకే ప్రధానమైన సైనిక బలగాలను వెనక్కి తీసుకురావాలని ఆదేశించినట్టు పుతిన్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్బల్ను గత రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆయన్ని సుమారు 10 గంటలు ప్రశ్నించి అరెస్టు చేసింది. విచారణకు సహకరించినందునే అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇవాళ ఆయన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. మహారాష్ట్ర సదన్ నిర్మాణంలో అవకతవకలు, కలీనా భూ ఆక్రమణలకు సంబంధించి భుజ్బల్పై ముంబైలో కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందని, ఆయనతో పాటు ఆయన కుమారుడు, మేనల్లుడు సహా 14 మంది ప్రమేయం ఉందని కేసులు నమోదు చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.